సాధారణ కుటుంబం. రాముడు ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి చిన్న ఉద్యోగం చేస్తూ, తల్లి ఇంటి పని చేస్తూ కుటుంబాన్ని నడిపేవారు. చిన్న ఇల్లు, పెద్ద కలలు. వాళ్లది చిన్న అద్దె ఇల్లు. సౌకర్యాలు తక్కువైనా రాముడి కలలు మాత్రం చాలా పెద్దవి. పాఠశాల జీవితం. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ, పుస్తకాలు పాతవైనా శ్రద్ధగా చదివేవాడు. టీచర్ల మాటలను గమనిస్తూ నేర్చుకునేవాడు. ఆర్థిక ఇబ్బందులు. ఫీజులు కట్టడానికి అప్పులు చేయాల్సి వచ్చేది. కొన్నిసార్లు కావలసిన పుస్తకాలు కొనలేకపోయేవారు. తల్లిదండ్రుల త్యాగం. తండ్రి తన అవసరాలు తగ్గించుకున్నాడు. తల్లి తన గాజులు అమ్మి ఫీజు కట్టింది. కష్టపడి చదువు. రాముడు ఈ త్యాగాలను గుర్తుపెట్టుకుని రోజూ కష్టపడి చదివాడు. టీవీ, ఆటలు అన్నింటినీ పక్కన పెట్టాడు. పరీక్షల ఒత్తిడి. పరీక్షల సమయంలో భయం, ఒత్తిడి వచ్చాయి. కాని తల్లిదండ్రుల నమ్మకం అతనికి బలమైంది. మంచి ఫలితాలు. రాముడు పరీక్షల్లో మంచి మార్కులు సాధించాడు. టీచర్లు, తల్లిదండ్రులు గర్వపడ్డారు. ఉన్నత చదువు అవకాశం. స్కాలర్షిప్ ద్వారా కాలేజీలో చేరాడు. ఇది అతని జీవితంలో పెద్ద మలుపు. విజయానికి మొదటి అడుగు. కష్టాలే తన బలమని తెలుసుకున్నాడు. మధ్యతరగతి విద్యార్థి అయినా తన కలలను నిజం చేసుకునే దారిలో ముందుకు సాగాడు.